అనారోగ్యంతో వైద్య చికిత్స పొందుతూ అకాల మృతి చెందిన పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్థివ దేహాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాదాపూర్లోని నివాసంలో సందర్శించి పుష్పాంజలి చెల్లి శ్రద్ధాంజలి ఘటించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు కేసీఆర్. ఈ సందర్భంగా శోకతప్తులైన గోపీనాథ్ భార్య బిడ్డలను కేసీఆర్ ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు. కుమారుడు వాత్సల్యనాథ్ను దగ్గరికి తీసుకొని ఓదార్చారు. కష్టకాలంలో వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాగా మృదు స్వభావి, సౌమ్యుడు, ఆప్తుడుగా ఉన్న గోపీనాథ్ మరణం సందర్భంగా వారి పార్థివ దేహాన్ని చూసి కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. వారి కళ్ళు చెమర్చారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వారి సతీమణి శైలమ, కుమారుడు హిమాంశులు వారి కుటుంబ సభ్యుల వెంట ఉంటూ వారికి ధైర్యాన్ని ఇస్తూ అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. Hi everyone, నేను మీ పావని. Please like, share and subscribe GRTV. Hi, I'm Jyoti Singh. Please like and subscribe GRTV channel. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.